అందరికీ వందనములు. ఈ అవకాశం కల్పించిన సంఘ కాపరి గారు విజయ్ గారికి, ఈ సంఘ పెద్దలకు, మాకు ఇక్కడ పరిచయం అవ్వటానికి మాకు తెలిసినటువంటి సుబ్బు గారి ఫ్యామిలీ, అమ్మ శైలజమ్మ గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరూ దేవుని కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి మన జీవితము సరిదిద్దుకోవడానికి మనం నడుస్తున్న ప్రణాళిక, మనం నడుస్తున్న విధానము మన జీవితంలో ఎలా ఉంటుందో పరీక్షించుకోవడానికి దేవుడు మనకు కల్పించిన చక్కటి అవకాశం. మీ శరీరాలకు మీరు చెప్పండి, మీరు చెప్తే తప్ప అది వినదు. ఎందుకంటే మీరు వేరు, మీ శరీరం వేరు. ఇది ఎవరు చెప్పరు, బైబిల్ మాత్రమే చెప్తుంది. ఈ బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట దేవుని మాట. ఈ దేవుని మాట మన ద్వారా దేవుడు చెప్పిస్తున్నప్పుడు ఇక్కడున్న నిలబడిన వారిని మీరు అస్సలు చూడొద్దు. ఈ స్వరము ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడతారో, మీకు ఏది అవసరమో అది మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తనను సిద్ధం చేసుకున్నారు. మీకు ఈ విషయం బాగా తెలియాలి. ఇది సొంత మాట కాదు, దేవుడు చెప్పారు, నన్ను నేను సిద్ధం చేసుకుని మీ దగ్గరికి నా ప్రవక్తని పంపాను అనేటువంటి మాట బైబిల్లో ఉంది. సో మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఆయన మొదటి నుంచి ఇశ్రాయేల్ని ఎంచుకున్న టైం నుంచి ఆయన చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా, మీరు నా మాటలు జాగ్రత్తగా వినిన ఎడల అనే మాట ఉంది కదా, జాగ్రత్తగా వినాలి. మన లోకంలో ఉన్న మనుషులకి ఇంట్లో చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ కాన్వర్జేషన్స్ లో నా మాట వింటున్నా, అసలు వినపడుతుందా మీకు అంటాం కదా. ఇలా అనుభవం ఎందుకో తెలుసా, మనకి గుణపాఠం అవ్వటానికి. ఆఫ్టర్ ఆల్ నాలాగా ఇంకో హ్యూమన్ బీయింగ్ చెప్తుంటేనే నేను వాళ్ళు చెప్పేది పట్టించుకోవట్లేదని నేనే బాధపడుతున్నానే. ఆ సర్వశక్తి మంత్రులు పొద్దున చెప్పుకున్నాం కదా, ఎంత కేపబిలిటీ ఉంది ఆయనకి అవసరం లేదు మన గురించి ఆలోచన. కానీ ఆయన అంట మన గురించే, మన కోసమే, మనలాగా ఉన్న ఫీలింగ్ కలిగిన తన బిడ్డను పంపించాడంటే ఈ ఆకారంతో. ఎందుకంటే నాన్న వీళ్ళ సఫరింగ్స్ నీకు తెలుస్తాయి కాబట్టి, వీళ్ళ బలహీనతలు నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావో, నేనెందుకు ఒక ఆప్షన్ ఇద్దాం వీళ్ళు నా బిడ్డలను కాపాడుకోవటానికో, అందుకు తెలియటానికే కదా నాన్న. అందుకనే శరీరాన్ని ఎందుకు ఇచ్చి, మనలాంటి శరీరం యేసుప్రభు వారికి ఎందుకు వచ్చిందో తెలుసా, మన సఫరింగ్స్ అన్ని, మన బాధలన్నీ ఆయన అనుభవపూర్వకం. అందుకే మనం అంటుంటాం కదా, నా బాధ నీకు వస్తే తెలిసేది. ఖచ్చితంగా దేవుడికి వచ్చిందండి, ఒంటరి వాడైపోయాడు. మీరేమనుకుంటున్నారు? విశ్వాసం అయితే నా చుట్టూ 10 మంది తిరిగేస్తారు అనుకుంటున్నారా? అదంతా జీవపు డబ్బం. ఒకవేళ తిరిగే వాళ్ళు ఉంటే మీకు వాళ్ళు ఎలా కనిపిస్తారంటే, లౌకిక పరమైనటువంటి అట్రాక్షన్స్ మీరు పెట్టుకోవడం వల్ల, వాళ్ళు పెట్టుకోవడం వల్ల అలా జరుగుతుంది, అంతే తప్ప ఏం లేదు. మీరు బయట జరిగేదాన్ని చూడకండి, వాక్యం ఏం చెప్తుందో, వాక్య ప్రకారం ఏమైందో అవన్నీ చూడండి. యేసుప్రభు వారు తన ఫ్యామిలీలో నుంచి కదా వచ్చింది. ఏ విషయం మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు? ఈ భూమి నాదే, దాని పరిపూర్ణత నాదే. సో నేను ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ బాగా భూమిలో ఉంటుందో 4-5 భూములు కొనేసి పెట్టుకున్నాను అనుకున్నారా? మీకేమైనా తెలుసా ఆయనకున్న ఆస్తిపాస్తుల గురించి? నక్కకు పొరియ ఉండింది, ఆకాశ పక్షికి ఇదేంటి, వాటి నక్కని క్రియేట్ చేసింది ఆయనే, ఆ పక్షులను క్రియేట్ చేసింది ఆయనే. ఆయనకి స్థలం లేదా అంటే ఆలోచించుకోలేదా? మనం ఏంటండి బాబు, నాయన ఇల్లు కట్టాను, పైకి కూడా యువర్ పర్మిషన్ క్లియర్ ట్రై చేస్తాం. తర్వాత ఆయన పరిచయకు వస్తున్నాడు, ఇలాగే సభ జరుగుతూ ఉండింది. శిష్యులు పక్కన ఉన్నారు, తల్లి బ్రదర్స్ వచ్చారు. దేనికి వచ్చి ఉంటారు? మీరు అధ్యాయం చదివితే వీళ్ళు మతి చెల్లించిన వాడు. బిడ్డను పెట్టుకుని తల్లి ఏమనింది? ఆవిడ ఒక దేవదూత చేత పొగడబడిన తల్లి, మరియమ్మ తల్లి. ఆవిడ ఏమొచ్చింది? నా బిడ్డకి మతి చెడిపోయింది, ఎప్పుడు చూడు దేవుడు దేవుడు అంటున్నాడు, ఈయనకు మతిపోయింది. పైగా ఈయనేమో రాజకుమారుడు అనుకున్నాను, నేను రాజమాతను అవుతాను అనుకున్నాను, రివర్స్ అయింది, ఇంకా పూర్ అయిపోయింది. పైగా తమ్ముళ్ళు ఉన్నారు, పెద్దవాడు బాధ్యతగా ఉండాలి కదా.
ఇలాంటివి నీకు ఎక్స్పీరియన్స్ అవుతాయి. నువ్వు ఎక్కడ కష్టపడాలో, ఎందుకు కష్టపడాలో, ఎంతవరకు కష్టపడాలో నీకు తెలియకపోతే ఒక విశ్వాసిగా నువ్వు ప్రయాస పడిందంతా బూడిదలో పోసింది అవుతుంది. నా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశాను కదండి అని నువ్వు వెళ్ళి భగవంతుడి ముందు మోకరిల్లి, నువ్వు ఇచ్చిన బిడ్డలే కదా, వాళ్ళ కోసమే కదా నేను కష్టపడ్డాను, నువ్వు ఇచ్చిన వాళ్ళే కదా, నువ్వు చెప్తేనే కదా అన్ని వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశాను. నువ్వు ఇది గమనించలేదా బిడ్డ? నా నిమిత్తము అందరినీ వదులుకోవాలి. ఇన్ ది సెన్స్ నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ అన్ని వదులుకోవాలి. ఈవెన్ దో నిన్ను కన్నవారినైనా, కన్న తల్లినైనా తండ్రినైనా వదులుకోవాలి. మరి ముఖ్యంగా నిన్ను నువ్వు వదులుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకొనకపోతే, ఉపేక్షించుకుని సైలెంట్ ఉండకూడదు. నా సిలువ, నీ సిలువ నీ ఎంతటా మొయ్యాలి. విశ్వాసకి ఎంత కష్టమైన పని ఉందో తెలుసా? ఎందుకు కష్టం అన్నానంటే మోసేవాడికే తెలుస్తుంది భారం విలువ కదండి. ఇలాంటివన్నీ నీకు పాస్టర్ గారు రాశారు కదా, సంఘ క్షేమాభివృద్ధి. ఈ రోజులు ఇది కోరుకునే వాళ్ళు లేదు తెలుసా మీకు? సంఘం క్షేమంగా ఉండాలి. సంఘం ఏంటి? సజీవమైన రాళ్ళైన మీరు బాగుండాలి. అందుకే నేను ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి మాట. విశ్వసించిన వారందరూ అంట ఏముండాలండి? విశ్వసించిన వాళ్ళందరూ ఎక్కడుంటారు? చెప్పండి. ఉన్న వాళ్ళందరూ ఎవరండి? మీరెవరు విశ్వసించట్లేదు క్రీస్తుని విశ్వసించిన వారు సంఘంలో ఉంటారు. వీళ్ళందరికీ ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది. విశ్వసించిన ఎవరి వాళ్ళలాగా ఉండకూడదట. ఏక అభిప్రాయము, ఏక హృదయం. నిన్ను తట్టినా ఒకే మాట ఉండాలి, నీ విషయంగా తట్టినా అదే మాట రావాలి. ఏ విషయపరంగా మీతో మాట్లాడినా మీ అందరికీ ఏకంగానే ఉండాలి మాట. హృదయం నిండిందని బట్టే కదా నోరు మాట్లాడుతుంది. అందుకే అంటున్నాడు ఏక హృదయము ఏకాత్మతో ఉండాలి. విశ్వసించిన వారికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? ఏక హృదయము ఏకాత్మ. హృదయము అనేది శరీరానికి సంబంధించింది, ఆత్మ అనేది దేవునికి సంబంధించింది. కానీ చాలా మంది లోకంలో చెప్పినప్పుడు హృదయము మనసు రెండు ఒకటే, అది ఎక్కడుందో ఎదుగుతున్నాము రండి అంటారు లోకంలో. అదే కదా హృదయం ఎక్కడుందంటే ఎక్కడా కనపడుతుంది కదా. కనపడేది కాదు హృదయం అంటే, హృదయంలో నుంచి వచ్చినవి కనపడతాయి. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన సంఘంలో నుండి వచ్చి విశ్వసించాము అనుకున్న వారందరము ఏక హృదయంతో ఉండాలి, ఏక ఆత్మతో ఉండాలి. ఎవరును తనకు కలిగిన వాటిలో ఏదియూ తను అనుకోకూడదు. ఇది చెయ్యగలమా? ఇది ఉండగలదా సంఘంలో? ఎక్కడా కనపడదు. ఇన్ఫాక్ట్ ఎక్కడా లేదు. మా ఇల్లు లెక్క, మన ఇల్లు అందరినీ చూద్దాం. అందరికీ ప్లేస్ పడుకోవడానికి లేదు అనుకున్నాం అనుకో, మన ఇల్లు ఉంది కదండి. చాలా మంది విశ్వాసమైన వాళ్ళు కూడా నా 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 ఈ నా పట్టించుకుని ఒకరు, నా ఇల్లు నాది, నా వస్తువు. ఏమిటిది? ఏక హృదయం ఏకాత్మ లేవు మీకు. నాది, నాకు కలిగినది ఏదైనా నాది అనుకోకూడదు. మీకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకోండి. కష్టం వస్తే మీకు మీరు సపోర్ట్ ఉండకపోతే, మీకు అంతా తెలిసి మీరు ఎదుటి వ్యక్తికి సపోర్టివ్గా ఉండకపోతే దేవుడు ఎందుకు రావాలి? ఎందుకంటే మీలో మంచి లేదు కదా. మేలు చెయ్యాలన్న ఆలోచన కలిగి తెలిసి చెయ్యనప్పుడు, దాన్ని మీరు విసర్జించినప్పుడు అక్కడ దుష్టత్వమే ఉంటుంది కనుక, దుష్టత్వం ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వస్తారు? సఫరింగ్ జరుగుతుంది ఒక పర్సన్ వల్ల, అది విశ్వాసి అయిన నువ్వు చూస్తూ ఉన్నావు. మీకు ఇంకా బాగా తెలియాలి. ఏదైనా దానం చేయాలంటే మీకు కలిగి ఉన్నది అమ్మేసి ఇచ్చేయండి అన్నాడు దేవుడు. అవుతుందేంటి?
ఒక పాస్టర్, ఒక యేసుప్రభు వారి యొక్క ప్రీచింగ్ టైంలో ఒక అతను వచ్చాడు. బాబు నాకు చాలా అన్ని నాకు మీ రాజ్యంలోకి స్థానం కావాలి అన్నారట. ఇది సో చేయి, తల్లిదండ్రులను సన్మానించు, నేను తప్ప ఒక దేవుడిని అంటే, అయ్యో నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానంటే, అయితే నీకు ఒకటి కోరు ఉంది అన్నాడు. ఏంటి నాయన అంటే, నీకున్నదంతా అమ్మేసి వచ్చే అన్నాడు. నీకున్నదంతా అమ్మేసి వచ్చి నన్ను వెంబడించు. జరిగిందా పని? అర్థమవుతుందా? చాలా కష్టం. ఉన్నది అమ్మైనా ఇచ్చేయాలి. విశ్వాసి అయిన తర్వాత చాలా పనులు ఉన్నాయి. ఏకాత్మ ఏక హృదయం లేకపోతే ఎదుటి వాళ్ళ సఫరింగ్ మీకు తెలియదు, ఎదుటి వాళ్ళ బాధ అసలు తెలియదు. అవునా అమ్మ ప్రార్థన చేద్దాంలే, ఏం లాభం చెప్పండి? అది అన్నాడు, క్రియలు లేని విశ్వాసం అంటే మనం చచ్చినట్టేనా? చాలా రోజుల నుంచి తెలియక ప్రార్థన చేస్తాంలేమ్మా అంట. ఏం ఉపయోగం? నువ్వు సహాయం చేయకుండా అంత దూరం రా అన్నవాడికంట ఇంకొంచెం దూరం వెళ్ళాలంట, డబల్ ది మైల్ వెళ్ళాలట. ఒక బాబు వెళ్ళొస్తున్నావు, చలిగా ఉందా అంటే, ఇదిగో గొంగలి తీసుకో, నా వేరే అప్పట్లో బట్టలు తక్కువ కాబట్టి నా అంగి తీసుకొని వెళ్ళిపో, నా పై వస్త్రం కూడా తీసి ఇచ్చేయాలట. ఇప్పుడు మనకు ఒకటి ఉన్నాయో చెప్పండి, మన బీరువాళ్ళు ఇలా తీస్తే కింద పడే బట్టలు ఉన్నాయి మనకి. పైగా మనకు ఒక బాధ, ఇప్పుడు ఏం కట్టుకోను, అన్ని ఉన్నాయి మనకి, అవునా కదా? అలాంటప్పుడు ఒకటి తీసిస్తామా, చినిగిపోయినది దాని గుర్తు, ఆ సందర్భం గుర్తు, వీళ్ళిచ్చిన గుర్తుతో దాస్తావు, కానీ అది ఒకరిని కాపాడుతుంది. వాళ్ళ యొక్క వస్త్రహీనులు చాలా మంది కనబడతారు కదా. వస్త్రహీన సెన్స్ వాళ్ళకి చినిగిపోయో లేకపోతే ఇబ్బందిగా ఉండే విధంగా ఉంటాయి. ఎందుకమ్మా ఒక చీర పట్టుకుని వెళ్ళాలంటారండి, అమ్మ బాబు చీరలా నా ప్రాణం అంటే. ఎక్కడ ఏకహృదయం ఏక మనస్తత్వం ఎలా వస్తాయి? నిన్ను చూసి, నీ సంఘాన్ని చూస్తే వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళంతా ఏకహృదయంతో ఉన్నారు, వీళ్ళంతా ఏక మనసుతో ఉన్నారు, వీళ్ళకి దేవుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అనిపించేట్టుగా మనం ప్రవర్తించాలి. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. సహోదర ప్రేమ విషయంలో ఎలా అంట, ఒకని ఎడల ఇంకొకరు అనురాగం రా. మనకు వచ్చి చెప్పండి అనురాగం వస్తుందా? ఈయనేంటి నాకంటే ఎక్కువ పాటపడుతున్నాడు, ఈయనేంటి నాకంటే ఎక్కువ వాక్యం చెప్తుంది, పాట ఏంటి ఇవి ఇంకా హైపిచ్గా పాడుతుంది. ఎవరి గురించి పాడుతున్నారు? మన దేవుని గురించి కదా. ఆ కంఠధ్వని దేవుని స్తుతిస్తున్నారు. అలా ఆలోచిస్తారా? అంటే ఎక్కువ పాడేస్తున్నారు, నాకంటే బాగా మాట్లాడేస్తున్నారు, నాకంటే డామినేటెడ్ గా ఉంటున్నారు అంటే చర్చెస్ లో డామినేషన్ ఏంటండి? ఇక్కడ ఏమంటున్నాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. ఘనత ఎవరికైనా వచ్చేస్తుంది అనుకోండి, నాకంటే అతనే గొప్ప అన్నారట, అలా తగ్గించుకుంటామా? కానీ మనం ఏం చెప్తాం, బాగా సంతానం తగ్గించుకున్నవాడు కానీ మేము మాత్రం చేయం, మాకు అసలు మా జీవిలోనే లేదు. ఇక్కడ ఏమంటుంది బైబిల్, ఘనత విషయానికి వచ్చేటప్పటికి ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఇప్పుడు వస్తాయి ఏమన్నా ప్రోగ్రామ్ సంఘంలో, నాకంటే ఆయనే గొప్పవాడండి, నాకంటే తనే గొప్పదండి. విశ్వాసులైన తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠాలండి. ఇది ఒక రోజులో రాదు, ఒక్క రోజులో అసలు అవ్వదు, మన జీవితకాలం పడుతుంది. ఈ జీవిత కాలంలో ఇలా నేర్చుకునే టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈక్వల్ టు జీసస్ అవ్వాలి. ఎవరన్నా కనపడ్డారా? నేను చూశానండి, క్రీస్తు పోలికి ఆ సంఘంలోకి వెళ్తే అనిపించినట్టు ఎవరన్నా ఉన్నారా? నోబడి. ఎందుకంటే మనం చెయ్యం. నాకంటే గొప్పడు ఉన్నాడు మందిరంలో, ఇది కదా మన స్టైలు. నాకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారా? నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను వచ్చినట్టు ప్రాంప్ట్ గా టైంకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకంటే బాగా వాయించగల వాళ్ళు ఉన్నారా? ఇది ఎలా పాసిబిలిటీ అండి? అసలు దేవుడు మెచ్చుకునేదేనా ఈ భక్తి? నువ్వు భక్తి చేస్తున్నావు, వెరీ గుడ్, కానీ ఆ భక్తి ఎవరిని డామినేట్ చేయకూడదు అంటావేంటి? ఇది మనలో తెలియని వేరు చేసే చేదు. ఈ చేదు ఏం చేస్తుంది? తీసుకెళ్ళి మన ఎక్కడో పడేస్తుంది. అక్కడికి వెళ్ళి ప్లీజ్ నన్ను ఒక్క డ్రాప్ పంపించు అని అక్కడున్న విశ్వాసి హెడ్ ఆఫ్ ది ఫేత్ ఆఫ్ ది ఫాదర్ ఉన్నారు కదా, అబ్రహాం గారు,
ప్లీజ్ నాయన నేనేదో పొరపాటు పడ్డాను, కొంచెం వాటర్ని పంపించు అంటే ఏమంటారు ఆయన? తెలుసా మీకు ఈ విషయం? ధనవంతుడు లాజరు గారి గురించి, నో డ్రాప్ ఆఫ్ ది వాటర్. ఏంటి ఒక డ్రాప్ వల్ల యూజ్ ఏముంది? డ్రాప్ దొరకదు. తెలిసి చేసిన వాళ్ళకి విపరీతమైన శిక్ష. ఇది శిక్ష ఏంటి నాయన? చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది లోకంలో మనల్ని మనం సమర్థించుకోవడానికి మాత్రమే. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక అగ్నిలే అని చెప్పి అగ్నిని తీసుకొచ్చారంట. ది ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వర్షిప్ లో మీకు గుర్తుందో లేదా? ఒక యాజకుని బిడ్డలు, నాకు తెలియకుండా అన్యాగ్ని తెస్తావా? చచ్చారు మీరు అన్నాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ అన్యాగ్ని కదండి, మామూలు ఫైర్ కాకుండా బయట నుండి తెచ్చిన ఫైర్ తోటి నైవేద్యం చేయాలని చూస్తారు. దాన్నే ఒప్పుకోలేదు. మోషే గారు ఉన్నారు, ఎప్పుడు అరణ్య మార్గంలో వాటర్ అడుగుతారు, ఫుడ్ అడుగుతారు. ఎంత ఫ్రస్ట్రేషన్ అండి! ఈ సంఘాన్ని ఇంతమందిని లీడ్ చేయాలంటే కాసేపు బీపీ వచ్చి బీపీ మార్కులు వేసుకోవాల్సినాడు, ఒకటి బదులు 2 వేసుకోవాలి. ఎందుకంటే అసలేమో మనం ఏది వద్దంటో అదే చేస్తాం. అలాంటిది 40 సంవత్సరాలు అరణ్యంలో. ఏ అరణ్యాలు? మీకు చుట్టూ ఉండే పచ్చని అరణ్యాలు కాదు, తారాడు లాంటి ఇసుక అరణ్యాలు, ఎడారి ప్రాంతాలు లాంటి అరణ్యాల్లో ఇంత వేల మందిని తీసుకెళ్తూ ఉన్నప్పుడు జస్ట్ చిన్న ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళి బండతో మాట్లాడు మోషే అన్నారు. ఏం జరిగింది? ఫ్రస్ట్రేషన్ లో మోషే గారు ఏమన్నారు? బండను కొట్టాడు, వాటర్ అయితే వచ్చింది, కానీ నువ్వు ఒకసారి లోపలికి రా అన్నాడు మోషే గారు. అన్నారు లేదా? ఏంటి నాయన ఏం చేశాను? నువ్వేమన్నా నన్ను ఏమన్నా తక్కువ అంచనా వేస్తున్నావా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, నన్ను ఏమన్నా తక్కువ అంచనా వేస్తున్నావా? సమాజం ఎదుట నేను మాట్లాడమంటే కొట్టేశావేంటి? నువ్వు చూడవు ఇంక అంతే. నాయన ఎంతమంది నడిపించాను, ఇంకా మాట్లాడుకు మోసే వెళ్ళిపో అన్నాడా లేదా? మీరేమనుకుంటున్నారు? నా చిన్న తప్పిదాలన్నీ ఆయన వదిలేస్తాడు అనుకుంటున్నారా? మీరు విశ్వాసులు. సంఘం అంటే వెలుపటి వారు లోపలికి వచ్చారు. సో ఇంకా స్ట్రిక్ట్ గా మీ జీవిత విధానాన్ని ప్రాంప్ట్ చేసుకోవాలి. ఎలా బ్రతకాలో మీకు టోటల్ అవేర్నెస్ ఉండాలి. ఎంత తెలిసిందో అంతగా నువ్వు బ్రతికి చూపించకపోతే ఖచ్చితంగా ఈ మాటలు నీకు మార్నింగ్ కూడా చెప్పాను కదా, మీరు బ్రతికి ఉన్నారు అంటే కారణం ఈ మాటలు మీ చెవికి వెళ్ళాలి. మీరు అనుకుంటున్నారు, నేను అనుకున్నాను నా భక్తి నన్ను బతికిస్తుంది. నో, మనం చేయవలసినవి చాలా పెండింగ్ ఉండిపోయింది. అందుకే అంటున్నాడు, ఒకని ఎడల ఒకడు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోండి అని ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మీ ప్రేమ 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కపటముగా ఉండాలి. కపటంగా ప్రేమించకండి. మీకు ప్రేమ అంటే ఏంటో తెలియాలి. దేవుడు ఎవరిని ప్రేమించాడండి? బుద్ధిమంతుల్ని ప్రేమించాడా? మంచివాడిని ప్రేమించాడా? ఆరోగ్యకరమైన వాడికి వైద్యుడు అక్కర్లేదని డిక్లరేషన్ ఇచ్చాడు. మీరేం చేస్తారంటే సంఘంలోకి వచ్చిన తర్వాత మేమంతా పెద్ద పుణ్యాత్ములు, బయట ఉన్న వాళ్ళంతా పెద్ద పాపాత్ములు అంటారు. అస్సలు కాదు. నిష్కపటముగా ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ఎవరినైనా ప్రేమించాలి, అన్యులు మరింతగా ప్రేమించాలి. ఎందుకంటే మనది కూడా ఒకప్పుడు అలాంటి బ్రతుకే. వ్యర్థంగా బ్రతికేసాం. ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియని వారినే మనం కూడా. అలాంటి పరిస్థితుల్లో మన ప్రేమ ఎలా ఉండాలి? నిష్కాపట్యముగా ఉండాలి. చెడ్డదానిని అసహించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోండి. చెడ్డ మనుషులను కాదు, చెడ్డ దానిని. లక్షణం దొంగతనం చెడ్డ లక్షణం, వ్యభిచారం చెడ్డ లక్షణం, దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెప్పి నటించడం అంతకంటే ఘోరమైన చెడ్డ లక్షణం. అర్థమవుతుందా? ఇలాంటి లక్షణాలని అసహించుకోండి, మంచి వాటిని హత్తుకొని ఉండండి. మంచిది ఎక్కడ దొరుకుతుంది మీకు? లోకంలో ఉన్న మంచి, లోక ప్రకారమైన మంచి మాత్రమే. మీకు మంచిది కావాలంటే సంఘంలోకి రావాలి. అదేం చెప్తుంది బైబిల్? అదే చెప్తుంది. ప్రేమ విషయంలో నిష్కపటం. లోకం చూపించే ప్రేమ కాదండి. నీ వెనుక నేను పడతా, నా వెనుక నువ్వు పడు, నీకు రెడ్ రోజ్ ఇస్తా, నువ్వు కనుక యాక్సెప్ట్ చేయకపోతే నేను చంపేస్తా, ఇలాంటి ప్రేమలు కాదు. ప్రేమ అంటే చెడ్డ లక్షణం ఉన్నా, నువ్వు చెడ్డ దానివి అయినా. యేసుప్రభు గారు ఏమన్నారు? ప్రాస్టిట్యూషన్ చేయించిన అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చారు కదా. ఏమ్మా, నేను ఎవరు శిక్షించలేదా? ఇలా అంటారా? అమ్మ అని అంటారా? అది చూడు, అది పోవే, ఇలాంటివి వస్తాయి జెంట్స్ కి. అదే లేడీస్ కి అయితే అబ్బాయిల గురించి ఘోరంగా మాట్లాడేసుకుంటారు. ఈవెన్ విశ్వాసులైనా నేను చాలా మంది నోటి నుంచి విన్నాను.
ఒక హ్యూమన్ బీయింగ్ స్ట్రక్చర్ ఈక్వల్ టు గాడే కదా, గాడ్ క్రియేషనే కదా. మీరు వీళ్ళని వాళ్ళని తిట్టే విధానం అస్సలు చేయకూడదు. మనం ఎవరైనా వాళ్ళలో ఉన్న లక్షణాన్ని మీరు అసహించుకోండి, పాపిని మాత్రం ప్రేమించాలి. నిన్నెవరు శిక్షించలేదా? నేను మీరేమైనా క్షమిస్తారంటే ఎవరన్నా నాతో పెట్టుకుంటావా? నేనేదో నమ్ముకున్నాను కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. ఏం నమ్ముకున్నావు? ఏం నమ్మావు అంటే నీ పాత ప్రాచీన స్వభావాన్ని మాత్రం లోపల అలాగే ఉంచావన్నమాట. బయట మాత్రం నేను ఎంత మాట్లాడేటప్పుడు బాబోయ్, ఒక్కొక్కసారి కొంతమందితో మాట్లాడితే వాళ్ళ సాత్వికత, వాళ్ళ వీక్నెస్, మనం ఏమైనా కొంచెం రఫ్గా మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. తర్వాత అవుటర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎలా ఉంటారు అంటే, బాబు ఏంటి స్టోనా ఇది, ప్రార్థన చేయమని అలాంటి వాళ్ళని పిలిచి ముక్క రాదు వాళ్ళకి. ఇంకా వాక్యం ఏం చదువుతారు? బైబిలే తెచ్చుకోరు అసలు. అంటే నాకు చదువు రాదుదమ్మా. చదువు రాకపోతే బైబిల్ చేతిలో బరువు అమ్మా. దాన్ని బైబిల్లో ఉన్న మాట దేవుని మాట కాదా? ఆ బైబిల్లో ఉన్న దేవుని మాట అని నీకు ఫిజికల్ గా చూపించినప్పుడు దానికి ఇంకెంత పవిత్రతగా నువ్వు చూసుకోవాలి. ఫంక్షన్స్కి వచ్చామా? ఏమైనా సరదాగా వచ్చామా? నీ పక్కన ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే ఇప్పి అండర్లైన్ చేయమ్మా, చూడు అని చెప్పాలి. బుక్ చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ మన చేతిలోకి రావడానికి బైబిల్ అంటే టోటల్ కొన్ని పుస్తకముల సముదాయం. తెలుగులో పేరే ఏం లేదు, బుక్. బైబిల్ అంటే పేరు అది. మనకి బయట చూడండి అన్నిలు, ఈవెన్ ఖురాన్ కానీ లేదంటే ఇంకేమన్నా పుస్తకాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చూసే విధానం చాలా బాగుంటుంది. అసలు వాళ్ళు పెట్టుకునే ప్లేట్ని అలా స్టాండప్ చేసుకునేది, వాళ్ళు ముట్టుకునే విధానం. మన దగ్గర చూడండి, మనం లేచి చప్పట్లు కొడతాం, కింద బైబిల్ ఉంటుంది. అసలు రెస్పెక్ట్ చేస్తున్నామా? చేయట్లా. తెలిసి చేస్తున్నామా? తెలియక చేస్తున్నామా? అంటే మన భక్తి దేవునికి ఎలా చూపిస్తున్నావు? నేను ఎంత భక్తి పరులో తెలుసా అన్నట్టు చూపిస్తున్నావు. నిష్కాపట్యమైన ప్రేమతో కనుక నువ్వు భక్తి చెయ్యకపోతే నీ భక్తి ప్రయాస మొత్తం వేస్ట్. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నివారకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. ఎలా ఉండాలంటే మన గృహ నిర్వాహకత్వంలో నానా విధమైన కృప విషయం మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. ఎవరో ఈ గృహం అనుకోకండి, నువ్వే మంచి గృహంగా ఉండాలి. నువ్వు నీ ఇంట్లో ఇల్లు ఉందనుకోండి, శుభ్రంగా పెట్టుకుంటాం. వారానికి ఒకసారి కడుగుతారు, 2 రోజులకు ఒకసారి కడుగుతారు, లేదా పండగ కడుగుతారు, లేదంటే ఒక వస్తువును పెట్టే విధానంలో, సమకూర్చుకునే విధానంలో చాలా డెకరేటివ్గా కొన్ని వస్తువులు కొనుక్కొని మరి ఇంటిని అలంకరించుకుంటారు. ఎందుకని? అందంగా ఉండాలి కదండి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు. మరి నువ్వెవరో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. దేహం ఎవరి నుంచి వచ్చిందంటండి? మీ మమ్మీ డాడీ వాళ్ళు కదా. మరి నాన్న అమ్మ అని పిలుస్తున్నావు, నాకు కన్న వాళ్ళు అంటున్నావు. బైబిల్ దగ్గరికి వస్తేనే నిజాలు తెలుస్తాయి. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహము. మనకు చిన్నప్పటి నీ స్కూల్లో అనుగ్రహము అంటే తదాస్తు అంటాం కదా, అన్న వాళ్ళని చూసాం కదా. నీకు తదాస్తు అన్నది ఎవరో తెలుసా? దేవుడు. అందుకే నువ్వు ఈ భూమి మీదకి ఆకారంతో వచ్చావు. నీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉండటానికి ఒకరిని ప్రిపేర్ చేశారట. ఎవరైనా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వారు ఎప్పుడు వస్తారు? డప్పు మోగిస్తే వచ్చేస్తారా? అరిస్తే వచ్చేస్తారా? దిగి రా అంటే వచ్చేస్తారా? చాలా మంది జరుగుతున్నాయి కదా ఈ జిమ్మికులు, సర్కస్ లో కూడా జరగవు.
మనం ఆ డ్రమ్ము లేకపోతే మ్యూజిక్ సిస్టము హై పిచ్ లో పెట్టగానే వచ్చేస్తారంట. అంత ఎడిట్ అయిపోయారా పరిశుద్ధాత్మ గారు? ఎప్పుడు వస్తారో తెలుసా? బాప్తిస్మము తీసుకున్న వెంటనే మనకు వచ్చే వరమే పరిశుద్ధాత్మ గారు. ఈ పరిశుద్ధాత్మ గారు మనలో ఉంటే, టేబుల్ తీసుకున్నాం అనుకోండి, విశ్వాసమై సిగరెట్ తాగాలనిపించింది అనుకోండి, చెంప మీద చెల్లున కొట్టినట్టు మాట్లాడతారు. ఆయన ఏం చేస్తున్నావు? ఏది లేదంటే ఎవరైనా పాత రిలేషన్స్ హాయ్ చెప్పినా, ఫోన్లో హాయ్ చెప్పినా, బయట హాయ్ చెప్పినా, ఏంటి నీ మాటలు, ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఇలాంటివన్నిటిని చెప్పి నిన్ను హెచ్చరించి, నిజంగా వీటన్నిటి వల్ల నేను బలహీనుని కదా, నేను పాపాత్ముని కదా అని నీ పాపాలను ఒప్పింపజేస్తారు. ఎంత డీసెంట్ అంటే ఆయన, ఎంత మంచి ఒక మంచి మర్యాదకరమైన ఆత్మగారండి ఆయన. అందుకే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? తండ్రి వల్ల క్షమాపణ ఉండిందట, కుమారుని వల్ల కూడా క్షమాపణ ఉండిందట. పరిశుద్ధాత్మ గారిని కనుక నొప్పిస్తే ఈ యుగము అండ్ ప్లస్ మనం పొద్దున మాట్లాడుకున్నాం, యుగాలు ఎన్నో ఉన్నాయట, మహాయుగంలో మళ్ళీ నిన్ను వేల లక్షల సంవత్సరాలని. రాబోయే యుగంలో కూడా నీకు నో 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 క్షమాపణ. అప్పుడు ఎంత బ్రతిమలాడుకున్నా. కాబట్టి మనం పరిశుద్ధాత్మ గారు ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మకు ఆలయం మీరు. విశ్వాసులే లోకంలో నుంచి ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? విశ్వాసాలు ఎరగారు ఎప్పుడన్నా? నేను పరిశుద్ధాత్మకు ఆలయమా? సో మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి, ఎంత విలువ? మూల్యము చెల్లించలేనిది, దానినే అమూల్యమైన రక్తం. అది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, అవదు, ఇక జరగదు. ఆయన మాత్రమే చేయగలిగినది, ఆయనకు మాత్రమే అయినది. ఎవరైనా యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మకు నిలయమైంది మీ దేహము, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు ఏం చేయాలో తెలుసా? మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. పని అయిపోయింది అనుకోకండి. విశ్వాసులైన మీకు పని అయిపోయింది అనుకోకండి. ఇప్పటి నుంచి అసలు కౌంట్ డౌన్. ఏం మహిమపరచు? ఏం మహిమపరచు? దేహాన్ని ఇచ్చింది నేను, ఆ దేహంలో పరిశుద్ధాత్మ వారు ఉండాలి అని చెప్పింది నేను. మీరు మీ సొత్తు కాదని చెప్పేశాను. మీ దేహంతో నన్ను మహిమపరచండి అంటే మీ వల్ల నాకేంట్రా పేరు చెరగొడుతున్నారు? పరిశుద్ధాత్మని కానీ గంతులేసేస్తున్నారు. వస్త్రాలు ఉన్నాయో లేవో చూడటం లేదు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియటం లేదు. వింత వింత భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా భాషలు మీరు పెట్టుకున్నారు. ఆ భాషలు సరిపోవా? కొత్త భాష చెప్తారు పరిశుద్ధాత్మ వారు వచ్చినట్టు. తప్పు కదా ఇవన్నీ? బైబిలే చెప్పింది ఇవన్నీ తప్పు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమే ఉన్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎలా పరుస్తాం? నిష్కాపక్షమైన ప్రేమ ఉంటే మహిమపరచడం ఈజీ. ఒకరికంటే ఒకరు గొప్ప అని ఎంచితే చాలా ఈజీ మహిమపరచడం. ఇంకొక మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. మేము విశ్వాసులు అయిపోయాము. ఇంక రోజు చెప్పేదే కదా బైబిల్, రోజు ఓపెన్ చేసేదే కదా. రోజు అయ్యగారు ఇదే కదా చెప్తారు. నాకు తెలియదా అనుకోకూడదట. కొందరు అలాగే మానేస్తున్నారట. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట. మానేచ్చా? అసలు మానకూడదు. సమాజముగా కూడుట మానక మరేం చేయాలి? ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఏంటన్నా? మనమేమో పాటల్లో పాడాము, చాలా నాకే ఆత్మీయంగా చాలా చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. అక్క ఏంటి మొన్న ప్రేయర్ చేసావు, ఈ రోజు ఇంత డల్గా ఉన్నావు అంటే అక్క చెప్తుంది మనసులో చాలా వేదన ఉందమ్మా. అలా ఏం బాధపడక, మన దేవుడు ఉన్నారు. ఏదన్నా మనకి మేలే కదా చేస్తారు. ఒకవేళ వచ్చింది ఏదన్నా కీడు ప్రాబ్లం అనుకో, ఆయన చిత్తం లేకుండా వచ్చిందంటావా?
అని ఇలా హెచ్చరించుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో జరగదు. అదే అంటున్నాడు బైబిల్లో, సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, అమ్మయ్య ఒకరోజు చేసామనకూడదట, ఆ దినము సమీపించే కొలది. ఏ దినం అంటే అది? సెకండ్ కమింగ్, క్రీస్తు వారి రెండవ రాకడ సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా. అప్పుడు ఏం చేయాలి? మన ఆదివారమే కూడుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? శనివారం యాడ్ చేయాలి, ఫ్రైడే యాడ్ చేయాలి, వెన్స్డే, థర్స్డే, మండే, ట్యూస్డే, అంటే టోటల్ గా అనుదినము ఆయన సన్నిధిలో ఉండాలి. సమీపించే కొలది, ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. వచ్చాను కదా నీవు తల తిప్పుకోకూడదు, నేను అలా పోకూడదు. ప్రేమ చూపుటకును, ప్రేమ చూపాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి పట్ల ఇలా చూపిస్తే మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిన తర్వాత మీ దేహాల ద్వారా దేవుడు మహిమపరచబడతారు. ఆఫ్టర్ ఆల్ ఫ్యామిలీలోనే మనకి యూనిటీ ఉండదండి, ఫ్యామిలీస్ లోనే ఉండదు. ఇంకా బయటికి వెళ్ళి ఏం చెప్తాం మనం? ఎలా మహిమపరుస్తాం, ఎలా చూపిస్తాం? ముందు నీ క్రియ చూపించాలని చెప్పాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నీ ప్రేమ చూపుటకును. సత్కార్యం అంటే ఇదే పప్పులో కాదు, ఇది బయట హ్యాపీనే, బయట ఇది కరెక్టే, లోకపరంగా కరెక్టే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సత్కార్యము ఇన్ ది సెన్స్ సత్యముతో కూడిన కార్యము. సత్యం అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, ఏమనగా నీ వాక్యమే సత్యము, దీనికి మంచిన నిజం లేదు ఇంకంతే. మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి 10 సార్లు చదువుకొని ఇంకా మైండ్ లో పెట్టుకోండి, సత్యమే పలకవలను అంటే వాక్యమే పలకవలను, ఇంతకు మించి నిజం లేదు కాబట్టి. అర్థమైందా? అందుకని సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలట, ఆ దినం సమీపించే కొలది. ఇవాళ జరిగింది కదా, మా ఇంట్లో జరిగింది కదా, రేపు నువ్వు ఇంట్లో పెట్టేసే. ఎందుకంటే సరౌండింగ్ లో చాలా మంది మనం మార్చాలి కదా, వాళ్ళ మనసులో చాలా బాధ వేదంతో ఉంది కదా. దేవుని మాట వెల్లడి అయిన వెంటనే చాలా హృదయాలు మార్పు చెందుతాయి కదా అని ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. ఇదిగో అలా పురుకొల్పుకోవడం వల్ల, అలా ప్రోత్సహించుకోవడం వల్ల ఇక్కడ మీ ముందు మేమున్నాం. ఎంత ఫలితం వచ్చింది, ఎంత మాటలు మీ ముందుకు వచ్చినాయి. ఆ దినము సమీపించే కొలది మనం ఇలాంటి యాక్టివిటీస్ మరిన్ని చేయాలి. ఇంకా ఏమంటున్నాడు, మనం సత్యము గూర్చి అనుభవ జ్ఞానం పొందాలి. ఏమిటట సత్యం అనగా? ఏం చెప్పాను? ఎవరైనా వింటున్నారా? సత్యం అనగా వాక్యము. వాక్యము గూర్చిన అనుభవ జ్ఞానం నీకు అవ్వాలి. అది అవ్వకపోతే ఎన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్పినా జస్ట్ ఫర్ లిజనింగ్ అండ్ గోయింగ్ అంతే. ఎక్కడున్నావమ్మా గొంగళి అంటే మీకు తెలుసు కదా, ఇలాంటి సామెతల్లో మీరు ఎక్కడున్నావమ్మా గొంగళి, ఇక్కడే ఉన్నాను కదా అంటారంట. అలాగా అయిపోతాం. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? సో మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. విని ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తేనే అనుభవ జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? అందుకే ఇంకొక మాట చూపిస్తాను. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడు. సహోదరులందరూ ఎక్కడ ఉంటారండి? సంఘంలోనే కదా. సహోదరులారా మీరందరూ ఏకభావం ఉండాలి. ఏకభావం ఎందులో ఉండాలి? సత్యము గూర్చిన క్రియ జరగటంలో మీరందరూ ఏకభావంతో ఉండాలి. ఏకభావముతోనూ మాట్లాడాలి. మీలో కక్షలు ఉండకూడదు. ఏముండకూడదట? కొరింథీ సంఘంలో ఉన్న జబ్బు ఇది. అంటుకోదా కాదు ఇది? అవునక్క, నాకు కూడా కోపమేనక్క అంటారా? అవునన్నా, నాకు కూడా పడదా పొగరంటే. అవునా? ఇలా వచ్చేయచ్చు సంఘంలోకి. మీలో కక్షలు లేక ఏముండాలి? ఏక మనసు. మళ్ళీ ఇక్కడ అదే ప్రాబ్లం, మనకు ప్రాబ్లం కాబట్టి దేవుడు మళ్ళీ రాయించాడు అన్నమాట. ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యము. మరి గ్రాంధికంగా ఉందా? తాత్పర్యం అంటే ఒకటే అర్థం. ఏక తాత్పర్యముతో ఉండవలెనని వేడుకుంటున్నాడంట కొరింథీ సంఘాన్ని.
అయింది పౌలు గారు. ఇప్పుడు ప్రతి సంఘంలో పెట్టుకోవాలి. ఎందుకంటే సంఘంలో ప్రతి విషయంలోనూ గొడవలు ఎక్కడికి వచ్చేస్తున్నాయి అంటే లైవ్ లో వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే మీరు ఇంత తిన్నారు, మేము ఎంత తిన్నాం, మీరేగా ఎప్పటి నుంచో తింటున్నారు, నేను తింటలేదు. అయ్యో ధనము దాంట్లో సంపాదించుకున్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? చిమ్మట పట్టేస్తుందని ఈ బైబిల్లో విని, ఈ బైబిల్లోనే చదివి, ఇదే మనం నేర్చుకుని బయటకు వచ్చి ఏం చెప్తున్నాం? ఆ ధనం కోసం పోట్లాడుకుంటే ఎవరికి వెళ్ళి ఏం చెప్తావు నువ్వు ఇంకా? కాబట్టి సంఘంలో ఏముండకూడదు, కక్షలు ఉండకూడదు, ఏక తాత్పర్యం ఉండాలి, ఏకభావం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే నువ్వు సమాజంగా కూడుకున్నట అస్సలు అనుకోకూడదు. ఇంకొక మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వేటన్నిటిపైన అంటే ముందు మనకు 13వ వచనం కూడా కావాలి కదా. చూడండి ఆ 13వ వచనం. ఎవడైనా ఎంత హాని చేశాడో తెలుసా అన్న? అక్క నాకు ఎంత హాని చేసిందో తెలుసా? చేసింది. ఏం చేయమంటావు? బైబిల్ ఆన్సర్ ఇచ్చింది. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడనుకునిన ఎడల సహించండి. ఇది అవుతుందండి? ఏ సంఘంలోనైనా, ఏ సంఘంలోనైనా అవుతుందా? చెప్పాలి మీరు. సహించడం వస్తుందా? వస్తుందా అన్న? ఎంత ప్రాబ్లం చేశాడన్నా అసలు. ఎలా సహించనన్నా? ఎంత నమ్మక ద్రోహం అన్నా. ఎవడైనను హాని చేసేనని ఒకడు అనుకుంటే ఆ ఒకడు సహించటం నేర్చుకోండి, తర్వాత క్షమించేయండి. క్లోజా లేదా ప్రాబ్లం? అవ్వదు. ఎందుకని? నిష్కాపట్యమైన ప్రేమ లేదు కాబట్టి సహించము, క్షమించము. మనలో ఉన్న జబ్బులు ఇవి. ఎస్, ఎగ్జాక్ట్లీ మన జబ్బులు. ఎక్కడైతే ఎంఆర్ఐకి వెళ్తే ఎక్కడ లేని లోపల నోట్లో ఉన్నట్టు, లేదంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి ట్యూమర్ బయటపడుతుందో, వాక్యం దగ్గరికి వస్తే మన జబ్బులన్నీ బయటకు వస్తాయి. వాక్యం ఏమన్నాడు దేవుడు? అర్థం. మన స్కిన్ ఎంత బాగుందో చెప్పేది ఏంటి? అర్థం. అలాగే వాక్యం దగ్గరికి వస్తే మనలో ఉన్నవన్నీ కనబడిపోతాయి. అందుకే ఎప్పుడు నేను పాపం కాదని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడో ఎవరినో క్షమించలా, జన్మలో క్షమించను ఇంకా అంటావు. పైగా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందేటి లేదు కదా. నీవు హాని చేశాడని ఎవడన్నా నిన్ను హాని చేశాడంటే ఫస్ట్ ఏమన్నాడు? సహించండి. అస్సలు భయపడి. సంఘం ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలండి దీన్ని. ఎంత దెబ్బ కొట్టాడు నాయన. నీకు మాత్రమే మొరపెడుతున్నాను. ఆ బాధ అతనికి కూడా ఆమెకు కూడా చెప్పను. అప్పుడు వెళ్తుంది. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది, ఎలా తగలాలో అలా తగులుతుంది. నువ్వేం అసలు భయపడద్దు. అందుకే సహించండి, క్షమించండి. ఎలాగంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మనం అసలు క్షమాపణకి అర్హులమేనా? అసలు ఒక్కొక్కరు అమ్మ మీ సాక్ష్యాల్లో చెప్పండి అంటే వేరే మా వనితలం అయిపోతాం, వేరే రాజులం అయిపోతాం మన పాపాలు చెప్పాలంటే కదా. అలాంటి మనల్ని పొరలన్నా క్షమించేసారి. సింపుల్ వర్డ్ క్షమించేశాడంట ఆయన. మిమ్మల్ని ప్రభువు ఎలా క్షమించాడో అంటే మళ్ళీ గుర్తు చేసుకున్నాడు ఆయన పాపాన్ని. నేను క్షమించేశా, కానీ నువ్వు చేసింది నువ్వు చూసావా మర్చిపోను. ఈ డైలాగ్ మంది. ఇది ఒక చెప్పు మళ్ళీ. మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించండి. ఇవన్నీ జరగాలంటే 14వ వచనంలో ఫస్ట్ మీరు చదివారే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనదే ప్రేమ. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలంటే ముందు నీలో ప్రేమ ఉండాలి. లోకం చూసినట్టు ఫిజికల్ గా ఉన్నటువంటి అందంగా ఉంటే ప్రేమిస్తా, డబ్బు ఉంటే ప్రేమిస్తా, తెలివి ఉంటే ప్రేమిస్తా, హై ఇంటెలిజెంట్ పర్సన్ అయితే ప్రేమిస్తా, ఘనుడైతే ప్రేమిస్తా, గంట కలిగిన వాడైతే ప్రేమిస్తా. ఇవి కాదు. తప్పు చేశాడు కాదు. హాని అంటే ఏంటి? ఎంత పెద్ద ప్రమాదమో మనకు జరిగేది. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సహించి క్షమించే. ఎందుకంటే క్రీస్తు అలాగే క్షమించాడు. ఇవన్నీ క్లోజ్ అవ్వాలంటే నీకు పరిపూర్ణతలోనికి అనుబంధంగా వచ్చేది ఏమిటో తెలుసా? ప్రేమ. ఆ దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు?
ప్రేమతో ఉన్నాడా, ప్రేమ లా ఉన్నాడా, ప్రేమ అయి ఉన్నాడా? ప్రేమ అయి. ఇంకా ఆయనకు మించిన ప్రేమను ఎక్కడ చూపించలేదు, జరగదు కూడా. ఎవరైనా ప్రేమించిన స్వార్థంతోనే ప్రేమిస్తారు. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్, బ్లడ్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, తప్పదు, పరిస్థితులు మనల్ని డిమాండ్ చేస్తాయి అలాగా. కానీ దేవుడు ఒక్కడే, నువ్వు చెడ్డవాడివైనా చెడ్డదానివైనా నేను క్షమించేశాను, ఎందుకో తెలుసా, నువ్వంటే నాకు ప్రేమ. ఇది ప్రేమకి అర్థం. అందుకని క్రీస్తు అనుగ్రహించేది సమాధానం. క్రీస్తు అంటే ఆయన శిలువ మీద రెండు చేతులు చాపుకొని కాలు మీద కాలు ఎక్కువ వేసుకొని ఆయన ఇలా ఇలా అనుకుని ఆయన ఏం చేశారు? క్రీస్తు తండ్రితో సమాధాన పరిచారు. తండ్రి ఎంత గొప్పవాడో చెప్పాను మార్నింగ్. అసలు మనకి ఛాన్సే లేదు. అలాంటి క్రీస్తుతో మనకి సమాధాన పరచడం అంటే వాట్ ఏ గ్రేట్ కదా, వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన అంట క్రీస్తు అనుగ్రహించేది ఏమిటంట? ఆస్తులు, అంతస్తులు, ఇంకా పిల్ల జల్ల అని కాదు, సమాధానం. బైబిల్లో మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటిది? క్రీస్తు అనుగ్రహించేది సమాధానమా? ఈ సమాధానం లేక యుద్ధాలు సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ సమాధానం లేక పొడిచి చంపేస్తున్నారు. ఈ సమాధానం లేకనే రోడ్డు మీద పిల్లల్ని, పసి పిల్లల్ని అయ్యో నా రక్తమే అని కనికరం లేకుండా చంపి పడేస్తున్నారు. ఎందుకంటే భార్య మీద భర్తకి కోపం, భర్త మీద భార్యకి కోపం లేదు, ఈవిడికే పెట్టుంది కాబట్టి దీన్ని చంపేస్తే దీన్ని ఏడుస్తూ ఉంటది. చూడలేదా మనం వార్తల్లో? కానీ అమాయకంగా ఏడుస్తూ వస్తున్నారు. అయ్యో నీకు ఇలా జరిగిందా అక్క అని ఏడుస్తోంది. న్యూస్ లో చూసి డిక్లరేషన్ పోలీసు వాళ్ళు ఇచ్చేదాకా ఆవిడే చంపిందని తెలియదు. చిన్న పాపని ఎందుకు చంపాలి? సమాధానం లేకనే. సమాధానం లేకపోతే వెంటనే వచ్చేది తెలుసా? కక్షలు, కార్పణ్యాలు, క్రోధాలు ఎందుకు వస్తాయో తెలుసా? సమాధానం లేకనే. అందుకే ఇది ఇవ్వాలనుకున్నారు క్రీస్తు వారు. క్రీస్తు ఇచ్చే సమాధానం మీ హృదయాలలో ఏలుతూ ఉండాలంటే పరిపాలించాలి. మిమ్మల్ని ఏది పరిపాలించాలంటే డబ్బా, మీ బంగారమా, మీ ఆస్తులా, మీ అంతస్తులా, మీ రక్త సంబంధాలా, మీ బంధాలా? కాదు, సమాధానం మీ హృదయాల్లో ఏలాలి. మీ హృదయాలలో ఏలనీయండి. అందుకొరకే మీరు ఒక్క శరీరం, సంఘం అనగా ఒక్క శరీరముగా పిలువబడ్డారు. వాటి గ్రేట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సంఘంలో. అందుకే సంఘముగా మీరు ఏక శరీరంగా పిలువబడుతున్నారు అంటున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అప్పుడు వస్తుంది అన్యోన్య సహవాసం. వెలుగనగా నేనే లోకమునకు వెలుగు అని ఎవరు చెప్పారు? మన లైఫ్ చెప్పిందా? పెద్ద స్టార్ చెప్పిందా? మనకు వస్తుంది కదా, సీజనల్ ఫెస్టివల్స్ వస్తాయి కదా, పెద్ద స్టార్ చెప్పి నేను వెలుగు అని చెప్పిందా? బైబిల్లో నేనే వెలుగు అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడట ఆయన వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్నాడు అంటే ఆయనకి వెలుగు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల నేనే మీకు వెలుగు అంటే వాక్యమే మీకు వెలుగు. మీరు దానిలో నడిచిన ఎడల మీకు అన్యోన్యంగా ఎలా ఉన్నారు? తన్నుకొని చదవకంటారా, అన్యోన్యంగా ఉండంటారా అంటారా లేదా మీ పిల్లల్ని? ఎందుకు అన్యోన్యం లేకపోతే ఏమైంది? తన్నుకుంటే ఏమవుతుంది? అన్యోన్యంగా ఉంటే, కలిసిమెలిసి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అవునా కదా? అందుకే అన్యోన్య సహవాసం గలవారై ఉంటారు. సన్యోన్య సహవాసము గనక లేకపోతే సంఘంలోకి మెయిన్గా వచ్చేయండి కక్షలు, క్రోధము. క్రోధం అంటే ఏంటి? కక్షకి క్రోధానికి డిఫరెన్స్ ఏంటి? కక్షని పెంచుకొని పనులు నూరేసుకొని ఎట్లాగైనా వీడిని అవమానపరచాలి, ఎట్లాగైనా వీడికి హాని చేయాలి అని తెచ్చుకునేవి. అవి ఎక్కడున్నాయంట? బయట ఉన్నాయంటే అవును కదా లోకం చెడిపోయింది అనుకోవచ్చు. ఎక్కడున్నాయి? సంఘంలో ఉండటం అవసరమా? అంటే మన హృదయంలో ఏమి ఏలనివ్వట్లేదు. క్రీస్తు ఇచ్చిన సమాధానాన్ని ఏలనివ్వటం లేదు. ఊరుకొని ఆయన పక్కన కూర్చో ఇప్పుడే సమాధానం పడు. ఎంత మాట అన్నారో తెలుసా? నన్ను
ఎంత మాట? భరించరా? భరించను. సహించరా? సహించను. నిన్ను నేను క్షమించాలైతే నేను క్షమించను. వెళ్ళిపోయాము లేదా నరకానికి? ఎంత ఈజీగా వెళ్ళిపోయాము చూడండి. అందుకే మీరు కూడుకొనుట మేలు జరగాలి. మానకండి, మానుకోవద్దు. మీరు పనులకు వెళ్ళిపోతే సాక్రిఫైస్ చేసి శరీరం నొప్పులు ఉంటాయేమో ఇక్కడ కూర్చోండి. వాక్యం అంతే ఎలా తీసేస్తుంది మీకు. పనులకు వెళ్ళిపోతాం, మాకు వాక్యం సీజనల్ గా ఇప్పించండి అంటే కుదరదు. సంఘంలోకి వచ్చిన తర్వాత మీరు కూడుకోవాల్సిందే. నాయనా అయ్యగారు వాక్యం చెప్పండి, లేదా చదవండి, లేకపోతే స్త్రీలుగా కూడుకోండి, పురుషులుగా కూడుకోండి, ఫ్యామిలీలో కూడుకోండి. వాక్యంతో మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి, పురుగొల్పుకోండి. ఆ దినము సమీపించిన కొద్ది మరీ ఎక్కువగా అన్నారా లేదా బైబిల్? మరీ ఎక్కువగా అన్నా చాలేమ్మా విశ్రాంతి తీసుకోండి, ఇప్పటికే చాలా కష్టపడిపోయారంతా అనలేదే. అందుకే ఎక్కువ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములనప్పుడు భరించి. ఏమంటే జాగ్రత్తగా చదివారా ఆవిడ? లేదు, ఆవిడ చదవాలి. చదవండి. ఒకని భారములనప్పుడు భరించి. ఏంటట? నీ భారం నేను మొయ్యాలా? ఇది ఎక్కడ మొదలైంది? ఫ్యామిలీలో మొదలు. మీకు పొద్దుస్తమానం పని చేయడానికి నేనేమన్నా కొడుకున్నా అంటది అమ్మ. మీకు కష్టపడి పని చేయడానికి నేనెందుకు? అక్కడ ఫ్యామిలీస్ లో అయితే పర్లా. ఒకని భారము ఇంకొకళ్ళు భరించాలి, సహించాలి, క్షమించాలి. అసలు అవుతున్నాయా? అవ్వట్లేదు. కాబట్టి దేవుడు మనకి ఈ మాటలు నేర్పిస్తున్నాడు. ఒకని భారము ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమం. ఇది ఎక్కడ పోవాలి? ఇదేంటి ఎవరు కొత్తగా చెప్తున్నానంటే అనకండి. క్రీస్తు నియమం 613 నియమాల్లో ఇది ఒక నియమం. భరించాలి. అమ్మ ఏమమ్మా నీ బాధ లేనట్టు భరిస్తాను చెప్పు అని అనకూడదు. నేను బాగా సఫర్ అవుతున్నప్పుడు, బాగా పెయిన్తో బాధపడుతూ మా సార్ అనేవాళ్ళు, నీ పెయిన్ నాకు వస్తే బాగుండేది మా, నేను భరించేస్తాను. అవుతుందండి? ఆ మాట సరిపోతుంది కదా, సగం పెయిన్ పోతుంది కదా. ఫ్యామిలీస్ లో భర్తలు చేయండి, ఇదే ఎక్స్ప్రెస్ చేయరు. మీతో వచ్చిన సభ్యుదే ఎంత బాగా కష్టపడుతున్నాం మనని ఇంకా 2 పనులు ఎక్స్ట్రా చేస్తాం కదా. మనం చేస్తాం, మనకి ఎనర్జీనే మాట. తినకపోయినా చేస్తాం, మనకు ఫుడ్ లేకపోయినా చేస్తాం. కానీ మనల్ని ఎవరు గుర్తించట్లేదంటే మనకి మామూలుగా రాదు కోపం. అర్థం చేసుకోండి హస్బెండ్స్ అన్న వాళ్ళు కూడా. మీరు పైగా ఏమంటారు? నీ పనులు అవి నువ్వు చేసుకో అంటారు. ఎవరు చెప్పారు? గిన్నెలు కడగడమే వైఫ్ పని అని ఎవరు చెప్పారండి మీకు? ఏమో మా అమ్మ చెప్పింది. మీ అమ్మకి ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పింది. అవ్వమ్మకి ఎవరైనా చెప్పారా? గిన్నెలు తోముకున్న వాళ్ళను, బట్టలు ఉతుక్కున్న వాళ్ళను, ఆడవాళ్ళ పనులు ఇవి అని చెప్పారా? అన్ని పనులు అందరూ భరించుకోవాలి. అప్పుడే అందరూ ఫ్యామిలీగా ఇక్కడికి రాగలం. భర్త ముందు వచ్చి ఆవిడ ఎప్పుడు లేటేనండి అంటాడు. విశ్వాసి అయిన భర్త కదా. ఎలా సమాయించుకోవాలి? నువ్వు టైం వచ్చేస్తావు, అన్నీ సర్దుకోవాలి, స్టవ్ అయిపోయినో లేదో చూడాలి, కుక్కర్ కట్టేసానో లేదో చూసుకోవాలి, లాక్ వేసుకోవాలి, బయట లాక్ వేయాలి, మళ్ళీ అన్ని చూసుకోవాలి, తను రెడీ రావాలి, ఫుడ్ తిందో లేదో మీకు అనవసరం. ఎలా మీరు అసలు మీలో అన్యోన్యం ఉందా? పిల్లలు అస్సలు మమ్మీ ఏం చేస్తుంది, డాడీ ఏం చేస్తారు పట్టించుకోరు. అమ్మ పెట్టావా పెట్టలేదన్నా పోతున్నా గుడికి. ఎందుకు వెళ్తావు? ఏం నేర్చుకోవడానికి వెళ్తావు? అమ్మా నేను కూడా హెల్ప్ చేస్తానా అని అనవా? అయ్యో అది మమ్మీ పని కదా అంటున్నాడు. అన్నీ అందరూ భరించుకోవాలి. అందుకే బైబిల్ అనేది ఒకరి భారములు ఒకడు భరించాలి, ఇది క్రీస్తు నియమం. పూర్తిగా నెరవేర్చండి. ఏదో చెప్పింది కదా ఇన్స్పైర్ అని వన్ డే విల్ డూ అని చెప్పకండి. ఎప్పుడు సఫరింగ్స్ జరుగుతున్నాయి, ఎంతో కష్టపడి వస్తారు. ఇప్పుడు ట్రాఫిక్ లో హస్బెండ్స్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? మాకు పూర్తిగా తలనొప్పి వస్తుంది ట్రాఫిక్ లో. మనమే ఎంత సఫర్ అవుతున్నాం. వాళ్ళు ఫిజికల్ గా డ్రైవింగ్ చేయాలి, డిప్లొమాటిక్ గా అందరినీ తప్పించుకొని రావాలి. ఈ లోపు నువ్వు ఫోన్ చేస్తాను, ఏం చేద్దాం, ఎంత టైం ఏంటి చెప్పేదేమో మనం. నువ్వు ఈ టైంకి రాలేదు ఏంది ఇది? నాకు కొంచెం యాస వస్తుంది, నా 4 ఫాదర్స్ తెలంగాణ కాబట్టి కంగారు పడకండి, నేను పూర్తిగా ఆంధ్ర పిల్లనే. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలా లేదా? ఇందులో ఎవరెవరు ఎవరిని భరించాలి? అందరము అందరినీ భరించుకోవాలి. సంఘంలోకి వస్తే అబ్బా
అబ్బా ఇంకా దీనికి అన్లిమిటెడ్ భరించుకోవడం అనేది, నేను ఆమెతో కలిసి పని చేయనన్నా. ఎట్లా? మీకు మీరే క్షమించుకోలేకపోతే, మీకు మీరే భరించుకోలేకపోతే ఏక తాత్పర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఏక హృదయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కాకుండా మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి పంచాయతీ తెస్తారు. పాస్టర్ గారు మిమ్మల్నే వెళ్ళాలా, ఇదంతా మేనేజ్ చేసుకోవాలా, బయట వాళ్ళతో డిప్లొమాటిక్ గా ప్రవర్తించాలా, మీ తీర్పులే తెచ్చాలా, మీ కూడా కక్షలు తెచ్చి దగ్గర పెడితే ఎలా? ఆయన కూడా మనిషి కదా, అంతే కదా. చాలా మంది మేము చెప్తున్నారు కదా మా దగ్గర వివాదాలు చేస్తారు. ఎవరి వివాదాలు? భార్య భర్తల వివాదాలు. మన ఎక్స్పీరియన్స్ కొంచెం మనమే సర్దుకుపోవాలని నేర్చుకొని నోరు మూసుకొని బతకాలని అలా ప్రాక్టికల్ గా మేనేజ్ చేస్తున్నాం కదా. మనందరం చేయాలి. ఇది దేవుని దృష్టిలో క్రీస్తు నియమం సంపూర్ణం చేయబడాలి. అలా అని మీరు అందుకే మొట్టమొదటిలో చెప్పాను, నిష్కాపట్యమైన ప్రేమ, కల్మషం ఉండకూడదు. మళ్ళీ ఒకరి భారం ఒకరు భరించే టైంలో చేయమన్నారు కదా, మళ్ళీ దేవుడు ఏమంటాడు నన్ను అక్కడ తీర్పులో నిలబడితే బాధ అని చెప్పి 2 గిన్నెల మీద పడుకో అనకూడదు. వైఫ్ చాలా చాలా వీక్ అని దేవుడు చెప్పాడు. ఏ విధంగా? ఆత్మపూలంగా కాదు, శరీరం అలా ఉండకపోతే ఇంకో జనరేషన్ రాదు బాబు. అలా ఉండాలి, లేకపోతే ఇంకొక బేబీ ఎలా వస్తుంది? నీలాగా దృఢంగా వస్తాదులాగా ఉండంటే బేబీ రాదు. ఆవిడ నాజుగ్గా సుకుమారంగా ఉండాలి. అలా ఉంటూ సఫర్ అవుతూ నీకు ఒక జనరేషన్ ఇస్తుంది కదా, అప్పుడు నువ్వు ఎంతగా రెస్పెక్ట్ చేయాలి. నీకు ఒక రోజు పెయిన్ వచ్చిందంటే నువ్వేం లేదు, పెయిన్ అక్కడ జస్ట్ హెడేక్ వస్తే చాలు, వేడి పాలు కావాలి, వేడివేడిగా రసం కావాలి, వేడివేడిగా అన్ని వేడిగా ఇన్ని చేసి మళ్ళీ తల ఒత్తి పెట్టాలి. మీకు భారం భరిస్తున్నారా? మీకేమో చిన్నది వచ్చినా అయ్యో బాబోయ్. మరి లేడీస్ కి ఆలోచించండి, ఒకరి భారం ఇంకొకళ్ళు భరించడం అంటే సఫరింగ్ ఏంటో తెలిస్తే తప్ప భరించలేము. అలా ఉండాలి అంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక హృదయంతో ఉండాలి, నిష్కాపట్యమైన ప్రేమ మీలో ఉండాలి. అప్పుడే క్షమించగలరు, సహించగలరు. లేకపోతే నా వల్ల కాదు, నేను ఎన్ని చెప్పినా నీ బుద్ధి మారదు, నేను క్షమించను, ఇలాగే వస్తాయి. ఏది? క్రీస్తుని నమ్ముకున్నామన్న ఫ్యామిలీస్ లో కూడా. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక. యాకోబు గారు ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభు గారి బ్రదర్. 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు. ఎవరికి మెయిన్ గా చెప్పుకోవాలి? వైఫ్ అండ్ హస్బెండ్ మెయిన్ చేయాలి. ఇది చాలా బలహీనత సమయంలో నాకు వాక్యం కాపాడింది తెలుసా, అప్పుడు వైఫ్ అనుకుంటుంది, ఎస్ నా హస్బెండ్ చాలా ఫార్మేటింగ్ లో ఉన్నారు, దేవుని రక్షణలో ఉన్నారు, దేవుని మార్గంలో ఉన్నారు. వైఫ్ కూడా అంతే. ఏమన్నా చిన్న బలహీనతలో పడిపోయాను. చాలా మంది ఏంటి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగారు అనుకో, ఈవెన్ విశ్వాసం కూడా, నీకు ఇష్టమైన హీరో మహేష్ బాబా. ఎందుకు నీకు ఇష్టం? నీ భర్త కదా, కష్టపడి సంపాదించి తెచ్చిపెట్టేది ఎవరండి? భర్త కదా. నీకు ఇష్టమైన హీరోయిన్ అంటే సో పర్సన్ పేరు చెప్తాడు. నీ కోసం ఎండలో ఎండిపోయి వాళ్ళలో తడిచి నీకు ఫుడ్ ప్రిపేర్ చేసి, నీ ఇంట్లో పిల్లలకి, నీకు, వాళ్ళ పేరెంట్స్ కి, మళ్ళీ నీ రిలేషన్స్ వస్తే వాళ్ళకి అన్నిటినీ చక్కగా లోటు లేకుండా చేసే వైఫ్ నీకు ఫేవరెట్ కాదా? ప్రియమైన వాళ్ళు కాదా? ఎంత ఘోరం. మీరు కూడా ఇలాగే చెప్తారా? ఒకప్పుడు మనం తెలియకుండా అన్నాం, ఇప్పుడు కూడా వాడు శరీరాన్ని కాపాడుకోవడానికి తినడమే మానేస్తారు వాళ్ళు. నీ బిడ్డ, నీ వైఫ్, నీ ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ జరిగినా, ఈవెన్ ఫ్యామిలీ టుగెదర్స్ ఏమైనా జరిగినా, ఫుడ్ ఎవరికన్నా లేదంటే మెయిన్ సాక్రిఫైస్ చేసేది ఎవరు? మీరు తినేసేయండి అని ఎవరు చేస్తారు? నీ భార్య. ఏం ఆలోచిస్తున్నావు? సాక్రిఫైస్ ఏం అర్థం కావట్లేదా? ఇలాంటివి గనక నువ్వు ఒప్పుకోకపోతే, మీరు మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. మీరు స్వస్థత పొందాలి అంటే ఇది చేయాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. పలోమని పాస్టర్ గారి దగ్గరికి కాదు రావాల్సింది. పాస్టర్ గారు మీరు వద్దన్నా మీ అందరి గురించి చేస్తారు,
కానీ ఒకరికి ఒకరు చెయ్యండి, చేస్తే ఏమైంది? మీకు కూడా స్వస్థత వస్తుంది. ఏం చెప్పిందండి బైబిల్? పైగా అంటున్నాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకంగా మంచి మనసుతో చేస్తే అది బహుబలమైంది కదా. ఒకరి గురించి ఒకరు చేయటం, అబ్బా ఎన్ని నేర్చుకోవాలండి. విశ్వాసం అయితే చాలా పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నాం. ఇంత సబ్జెక్ట్ ఉంది ఏంటండి. ఇంకొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం ఎందుకు ఒకరికొకరు చేయాలి? సామెతల గ్రంథం 27వ అధ్యాయం ముగింపుకి దగ్గరలో ఉన్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు ముగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీతో ఆత్మ మాట్లాడుతున్న మాటలను మీ మనసులో జాగ్రత్తగా పెట్టుకోండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం. ఇనుము చేత ఇనుమే పదునవుతుంది. మనం కత్తి సాగబెట్టాలంటే రాత్రి దగ్గర తీసుకెళ్తాం, 2 సార్లు ఇలా రుద్దుతాం, ఆ టైంకి దొరుకుతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇనుము పదునవ్వాలంటే ఇనుము చేతనే కదా, మరి అది నిజమే కదా. మరైతే తన చెలికాడికి, ఒకడు తన చెలికాడికి అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా, ఒక మనిషిగా ఇంకొక మనిషిలో వివేకం రావాలంటే నువ్వే పని చేయాలి. దానికి ఎగ్జాంపుల్ ఏం చూపించాడు? ఇనుముతోనే పదునవుతుంది. ఒక అవివేకి వివేకిగా మారాలి అంటే నువ్వే కరెక్ట్, మనిషే కరెక్ట్. మనిషి ఎక్కడున్న మనిషి కరెక్ట్? బయట ఉన్న మనిషి కాదు, సంఘంలో ఉన్న మనిషి. ఇవన్నీ నేర్చుకుంటే కదా ఇంకొక మనిషికి వివేకాన్ని ఇవ్వగలడు. అది ఫ్యామిలీకైనా, ఈవెన్ సంఘంలో అయినా, బయటకు వెళ్ళినా కూడా చక్కగా తన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండే ప్రవర్తన ఉంటేనే కదా దానికి కావాల్సిన వివేకం. అందుకనే మత్తయి సువార్త 18వ అధ్యాయము, ఎవరికమ్మా నిద్ర వస్తుంది? ముగించేద్దాం. ఇంకొంచెం 5 మినిట్స్ లో ముగించేస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపు మరెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి 35వ వచనం చదవండి. ఇది ఎందుకు చదివించారంటే సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి. మీలో ప్రతి వాడు తన సహోదరుని క్షమించపోరనకూడదట. హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారంగా హృదయపూర్వకంగా ఆయన క్షమించకపోతే పరలోకంలో మళ్ళీ హృదయపూర్వకంగా ఏమంటారు ఆయన దగ్గర? అవునంటే అవును, కాదంటే కాదు కదా దేవుని మాట. నువ్వు క్షమించకపోతే మీలో ప్రతివాడు ఏదో కొంతమందికి వాళ్ళు విఘ్నులు వాళ్ళు ఏవో చెప్పుకుంటారు, నేను వచ్చి ఆమె అని వెళ్ళిపోతా అంటే కుదరదు. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించి తీరాలి. ఇలా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా నిన్ను అలాగే ట్రీట్ చేస్తారు. అందుకు క్షమాగుణం మీలో రావాలి. ప్రతి ఒక్కరిని వాడు హాని చేసేవాడైనా నువ్వు సహనంతో క్షమించడం నేర్చుకోవాలి. ఇంకొక మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవాలని. స్థిరపడ్డావా అన్నా? కట్టానన్నా, మంచి ఇల్లు కట్టుకున్నాను, పిల్లల్ని బాగా చదివిస్తున్నాను, రేపో మాపో వాళ్ళకు కూడా చదువు అయిపోయి ఉద్యోగం వస్తుంది. ఇది కదా స్థిరపడటం, అవునా కదా? కానీ బైబిల్ చెప్తున్న స్థిరపడటం అంటే ఏంటో చూడండి. మీరు స్థిరపడవలెను అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత. ఎలా స్థిరపడాలి మనం? విశ్వాసము చేత స్థిరపడి అనగా మనము ఒకరి విశ్వాసము చేత మరొకరము ఆదరణ పొందాలి. ఇది జరుగుద్దా మీకు? ఇలా ఏదైనా యోగ స్నేహితులు వచ్చినట్టు వచ్చేస్తాం మనం. ఎవరికైనా హాని జరిగినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఏదో తప్పు చేసి ఉంటాం లేదు, దేవుని క్షమాపణ అడుగు అంటారు. ఏం తెలుసా వీళ్ళకి? దేవుడు వీళ్ళతో ప్రత్యక్షంగా ఒక క్లాస్ తీసుకొని పర్సన్ ఏం చేశాడు తెలుసా వీళ్ళకి ఏమైనా చెప్తాడా?
అలా ఏమి ఉండదండి. అమ్మా ఏదో శ్రమ ఎందుకు వచ్చిందో, నీకు పరీక్ష కోసమేమో శ్రమ ఎందుకు వచ్చిందో అన్న మనం ప్రార్థన చేద్దాం. బలంగా ఉన్నాం, ఆదరణ పొందుకునే మాటలు సంఘంలోనే దొరకకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఏమైనా ప్రచారం చేస్తావు, నీ ద్వారా ఏం మహిమ జరుగుతుంది? నీ దేహం దేవుని ఆలయం కదా, పరిశుద్ధాత్మక నిలయం కదా, నువ్వు దేవుని నీ దేహం ద్వారా మహిమపరచాలి కదా. మరి అలా చేయాల్సి నువ్వు ఒకరినొకరిని ఆదరించుకునే విషయంలో సంఘంలోనే నేర్చుకోకపోతే బయట ఎలా చెప్తావు, ఏమని చెప్తావు? కాబట్టి ఆదరణ అనేది ఇక్కడే కలగ చేయాలి, ఒకరినొకరిని కలగ చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. ఎలా ప్రేమించాడు ఆయన? యోహాను యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది. మనం చాలా చండాలమైన బ్రతికంట, ఎవరిని మనం ముట్టుకోవడానికి కూడా ఇష్టం లేని బ్రతికంట. అలాంటి టైంలో దేవుడు మనల్ని క్షమించాడట. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవలెను. ఆజ్ఞ కదా. ఆజ్ఞ అతిక్రమణ పాపం వల్ల వచ్చే జీవితం. ఓరు బాబు ఇక్కడికి వచ్చిందండి. ప్రేమించకపోతే మళ్ళీ నేను పోయేది మానానికేనా? ఆ మానవ వచ్చి నరకమా? ఎటు తిప్పినా మనకే ప్రాబ్లం అవుతుంది. చూసారా? జాగ్రత్తగా, అందుకే మీరు నడిచే విధానం, ప్రవర్తించే విధానం జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని వారం వారం చదువుకుంటాం కదా. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే విమర్శనా దినమున మీకు లోనవ్వరు. అర్థమైందా? ఇంకొక మాట, కీర్తన 90వ కీర్తన 15వ వచనం. ఎస్, ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీకు ఇంటికి చదువుతున్నాను. చదువమ్మా. నేను మమ్మల్ని శ్రమ పరిచిన కొలది, మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొలది మమ్మల్ని సంతోషంగా. ఏమన్నా ఉందా? ఏమన్నా మ్యాచ్ అవుతుందా? ఏంటనే శ్రమ పరిస్థితి నేను ఏడుస్తాను కదా, కానీ నన్ను శ్రమలో కూడా సంతోష పెట్టేది ఎవరు? మీకేం తెలుసమ్మా? మా శ్రమలు, మా బాధలు, మా ఆందోళనలు, మా వేదనలు అనకండి. మిమ్మల్ని పరీక్షించడానికి మేలిమి బంగారాన్ని దేనిలో వేస్తే అది తలదల వేస్తుంది, దాన్ని దేనిలో కాలుస్తారు కదా. కొలిమి ఎలా ఉంటుంది? ఫుల్ వేసి ఉంటుందా ఏంటి? ఉంటుందా? వేడిగా ఉంటుంది కదా. అప్పుడు కానీ అది కరిగి బాగా ఉంటుంది. మీకు కూడా పరలోకం కావాలంటే పరీక్షలు అనే శ్రమలు నీకు రావాలి. నీకు ఎగ్జామ్ చేస్తానని అడిగేది ఎవరనుకుంటున్నారు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల మింగెత్త తిరుగుతా ఉంది. మింగేసేది వెళ్ళిపోతున్నాం, మనమే ముందే తల నోట్లో పెట్టేస్తున్నాం. శ్రమ వద్దు నాయన అని. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతానా అని చూస్తున్న అపవాదికి మీరు ఛాన్స్ చూసుకో, నన్ను పరీక్షించుకో అడుగుతాడు భక్తుడు. మీరు చాలా చోట దావీదు గారు కానీ ఇంకా సో భక్తులు ఆయన మమ్మల్ని పరీక్షించిన ఆయన, మమ్మల్ని పరిశీలించిన ఆయన, మమ్మల్ని పరిశోధించిన ఆయన అన్నారా లేదా? మనమేమంటాం? ట్రెండీ విశ్వాసం, ట్రెండీ హెయిట్ ఫెలోస్ ఏమంటారు? మాకు శ్రమ రాకుండా, మాకు ఇబ్బందులు రాకుండా నువ్వే కాపాడు నాయన. మరి నువ్వేం చెప్తావు? నీ మహింపడతా, ఎట్ట మహింపడతా? చేతులతో కొట్టి నచ్చి వ్యర్థంగా పూజించకండి ఆయన్ని. దాని గురించి కూడా పిలుస్తాడు మనల్ని. మనం మాట్లాడే ప్రతి మాటల గురించి విమర్శన దిన వాట్ యు ఆర్ సెడ్ కమాన్ అని పిలుస్తాడు. తెలుసా నువ్వు? ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా చాలా మాటలు మీ ఎల్స్పెన్ ఫేస్ చూసి ఆపేస్తున్నాను. మీరు బూతులు కూడా మాట్లాడేస్తారట సంఘంలో ఉండి. ఎందుకంటే ప్రాచీన స్వభావం కదా, ఎట్టా పడితే అట్ట వచ్చేది మాటలు. పైగా దీనికి ఒక పేరు మీరే పెట్టారు, నరాలని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. దోమ అయితే స్ట్రైట్ గా ఉంటుంది, కొన్నే చెప్తుంది. కానీ ఇది నరం లేదు కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఆ మాట్లాడేది దేవుని గురించి అయితే దేహం ద్వారా మహిమ పరిచినట్లే కదా. కాబట్టి ఒక మాట చూపించి ముగించేస్తాను. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనుక. పగటి వారము
అయి ఉన్నాము. పగలు ఎప్పుడు ఎలా ఉంటుందో, పగలు ఎలా ప్రవర్తిస్తామో, రాత్రి మనకి పగలు రాత్రి తేడా ఉండదు. పగలు ఎలా ఉంటామో రాత్రి అలాగే ఉంటాం. 10 మందిలో ఎలా ఉన్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉంటాం. ఎందుకంటే మన హృదయపు ఆలోచన ఎరిగిన వాడిని మనం చూస్తూ ఉన్నాడని మనకు తెలుసు. కాబట్టి మనం ఆలోచన విధానం కూడా కామెంటింగ్ చేసుకుంటాం. పగలి వారమై ఉన్నాం కనుక విశ్వాస ప్రేమలను విశ్వాస ప్రేమలు అనే కవచం ఏం ధరించుకుంటున్నారు? కక్ష కార్పణ్యం అనే కవచాలు ఎక్కడ ఉన్నాయి? సంఘంలో. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుంది? విశ్వాస ప్రేమలు అనే కవచమును, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును. ఈ డ్రెస్ తో కోడ్తో వస్తున్నారు మీరు, లేకపోతే బయటికి గెంట వేయబడతారు. మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అదే ప్రభువా 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 అన్నాం కదా, తెలియదు నాకెవరు మీరు. నీ పేరు దయ్యాలు వెళ్ళగొట్టారు, నీ పేరు అన్ని భాషలు మాట్లాడాం కదా, నీ పేరు ఎన్నో స్వస్థత చేశాం కదా, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పోండి. ఈ మాట ఎంత భయంకరమైన మాట అండి. కాబట్టి మనందరం ఏం చేయాలంటే, ఒక మాట మీకు చూపించి ముగించేస్తాను. ఒక 3వ వచనం. లోపల ఎలా ఉన్నారట? లోపల నెమ్మదిగా ఉంది, ఎంత ప్లెజెంట్ గా ఉన్నారో, వాతావరణం చల్లగా వస్తుంది అనుకుంటారంట. భయం ఏముంది చెప్పు? ఇప్పుడు కరోనా ఉందా ఏంటి? మనందరం భయపడటానికి ఎక్కడికైనా తిరగొచ్చు. నో మాస్క్, నో శానిటైజర్, నో డిస్టెన్స్ కదా. అయ్యో మీరు అలా అనుకోకండి. మైక్రోబియల్స్, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ చేస్తున్న ఒక విద్వాంసము, ఒక సైన్స్ స్టూడెంట్ గా నాకు ఒడుగు పుడుతుంది. ఏ యాంటీబయాటిక్స్ పనిచేయట్లా, కామన్ ఫీవర్ కూడా తెలుసా మీకు? భయమేమీ లేదు. లోకులందరూ అనుకున్నట్టు మీరు అనుకోకండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా ఉంది, భయమే లేదని చెప్పుకుంటున్నారు కదా. ప్రెగ్నెంట్ లేడీకి ఎప్పుడు వస్తాయి పెయిన్స్ అని చెప్పగలమా? డేట్ ఇస్తుంది అమ్మ, డాక్టర్ అమ్మ. కానీ ఆ రోజు అమ్మకి అస్సలు నొప్పులు రావు. అవునా కదా? చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశాం కదా. రాదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి అకస్మాత్తుగా, ఆకస్మికముగా నాశనం తటస్థిస్తుంది. జాగ్రత్త. అదేంటి జాగ్రత్తగా ఉన్నాడు, ఇంతలోనే ఎలా జరిగిందండి అని చాలా మందిని మీరు చూసి మాట మీరనే ఉంటారు, లేదా మీకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా అయి ఉంటుంది. ఏమంటున్నాడంటే వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఏ మాత్రము తప్పించుకొనరు. ఎవరు? నటిస్తున్నవారు. సంఘము బయట ఉన్న వారికి ఒక శిక్ష, సంఘము లోపల ఉన్న వారికి ఇంకొక శిక్ష, సంఘం లోపల ఉండి మీకు బోధించే వారికి మరి కఠినమైన శిక్ష. జాగ్రత్త. అందరికీ గురించి వేరు, దగ్గర గొడ్డలుంది. మన ప్రవర్తన బాగోకపోతే ఏ క్షణాలైన డెసిషన్ అని తీసుకుంటారు. ప్రేమ అనురాగంతో ఉంటావో, కక్షలు కార్పణ్యాలతో ఉంటావో, ఒకరినొకరు భరించుకొని సహించుకొని క్షమించుకునే గుణం కలిగి ఉంటావో, నిర్ణయం నీదే. నిన్నెవ్వరూ బలవంత పెట్టరు. నీకు నువ్వే నిర్ణయించుకొని నువ్వే మారాలి. అటు ధన్యత మీకు అందరికీ దయచేయాలని ఆ దేవుని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు ఎంతో స్తోత్రం. విశ్వాసిగైన మాకు నీలో ఉంటున్నాములే, గడిపేస్తున్నాములే అనుకుంటున్నా మాకు ఎన్ని నేర్పించారు నాయన, ఎన్ని నేర్పించారు. అవన్నీ చేయటానికి ఒక్కొక్క రోజు సరిపోదు నాయన, కొన్ని సంవత్సరాలు అవసరం అవుతాయి, మా జీవితకాలం అవసరం అవుతుందని మాకు తెలిసిపోయింది. మారుతాం నాయన. మమ్మల్ని మేము భరించుకోవడం కాదు, మేము ఇంకొకరికి భరించడానికి మేము రెడీగా ఉంటాం, క్షమాగుణం కలిగి ఉంటాం, సహిస్తాం, క్షమిస్తాం నాయన. నేను అందరి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన కూడా మమ్మల్నే స్వస్థపరుస్తుందని చెప్పాను. ఇంత మంచి దేవుడు నాయన, నిన్ను కలిగి ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. ఇంకా మరిన్ని మాటలు నాయన నీ బిడ్డలు నాయన వారి హృదయాల నుంచి తొలగిపోకుండా మరింత జాగ్రత్త కలిగి సంఘంలోనే ఉంటూ, సంఘముల యొక్క కార్యక్రమాల్లోనే ఉంటూ వారిని మార్చుకుంటూ నాయన వాక్యం ద్వారా పెంచి వారి జీవితం ద్వారా నేను మహిమపరిచే భాగం ఈ సంఘానికి అందరికీ దయచేయమని ఇదిగో విడిచి వెళ్తున్నాం. మీరే కాపుదలగా ఉంచి వాక్యంతోనే వీరిని అందరినీ పోషించి వీరే నైనా నీకు మంచి బలాదాసులు అనిపించుకునే స్థితికి తీసుకువెళ్ళమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున
ఈ ప్రార్థనను అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ఈ 3 దినాలు అనగా 3 పూటలు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి నిండైన వందనాలు తెలియపరుస్తున్నాం. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా మరి ప్రసాద్ సార్ గారికి అలాగే మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మా గ్రామం తరపు నుండి, మా సంఘం తరపు నుండి. మరి సార్ గారు మేడం గారు రావడానికి ప్రధానమైన కారణం మరి సుబ్రహ్మణ్య గారు ఎంతో ప్రయాసపడి వారికి డేట్ ఖాళీ లేకపోయినా సరే వాళ్ళ కొరకు మరొక గ్రామం వెళ్ళి ఏదో రకంగా దేవుడు మాటలు అందించాలని ఎంతో ప్రయాసతో మేడం గారిని సార్ గారిని సిద్ధపరిచి మన గ్రామానికి మన సొంత గ్రామానికి తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రధానమైన కారణం సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళు ఉదయం కుటుంబంతో సహా వచ్చి మనతో కలిసి దేవుని పరిచయం చేశారు. సుబ్రహ్మణ్యం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తారు. హల్లెలూయా. అలాగే మీ అందరి వరకు భోజనం సిద్ధపరచబడింది. ఎవ్వరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళండి. మీ కొరకు ప్రేమ విందు సిద్ధపరచాం. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. వంట మేస్త్రితో వండిస్తున్నాం మీటింగ్స్ కానీ అన్ని విషయాలు. అసలు ఒక్కసారి కూడా మా సంఘస్థులు వండరేంటి, ఎప్పుడన్నా వండితే బాగుండాలని ప్రార్థన చేస్తుంటే దేవుడి దయ వల్ల ఇవాళ అవకాశం దొరికింది. దేవుని స్తోత్రం. మరి అందరూ కూడా మా సంఘస్థులు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. వారందరూ కూడా ఎంతో వాళ్ళ స్తోమతకి మించి వాళ్ళ పనులు వాళ్ళు చేశారు. వాళ్ళందరికీ కూడా పరిచర్య చేసిన వాళ్ళకి, సహకరించిన వాళ్ళకి, వంట విషయాలు, పరిచర్య విషయాలు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి బాబాయ్ గారు మరి ఎంతో ప్రయాసపడి వాస్తవానికి అలాంటి డోలకు పెట్టాలంటే రోజు 1500 రూపాయలు, రోజు 1500 ఇవ్వాలి. మరి 2 రోజులు వారి ప్రయాసపడి ఆ డోలకు తీసుకొచ్చి చక్కగా మరి మనం సరిగ్గా పాడినా పాడకపోయినా, శృతిమతి లేకుండా పాడినా సరే ఒకడు మరి ఒక్కోసారి బాధపడుతున్నాడు బాబాయ్, కరెక్ట్గా పడితే ఇంకా చక్కగా వాయించవచ్చు అని. మరి పాడేటప్పుడు కూడా మనం ఆ పాటను 2-3 సార్లు విని కరెక్ట్గా పాడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ సినిమా పాటలు కాదు, ఎట్టబడితే అట్ట పాడుకోవటానికి దైవ సంబంధమైన ఆత్మీయ గీతాలు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది భక్తులు కన్నీళ్లతో రాసిన పాటలు మనం ఎదగొట్టేస్తాం. ఒక మాట మనకు అర్థం కాదు, నేను బాగా పాడేదా అంటాం. మరి చూసారా, నేను పాడుతాను నాకు ఎగబొట్టేసామన్న సంగతి తెలుపుతామే. దేవునికి స్తోత్రం. 2012వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. నేను ఒక్కడే ఆటో ఆ వంతెన డౌన్లో దించేసాడు. ఎక్కడి నుంచి వెళ్ళయ్యా, ఇక్కడ వెళ్తే ఎల్లు లేకపోతే లేదని. 2012 యుగాంతం అన్నారు అప్పుడు 2012లో ఈ ఊరు వచ్చి ఒక్కడిని బైబుల్ పట్టుకుని వస్తే తర్వాత నిదానంగా 2012 దగ్గర నుండి చిన్న చిన్న మీటింగ్లు పెడతాం, దేవుడు సువార్త అందించడం అలా జరుగుతూ ఉండగా దేవుని దయ వల్ల దేవుడు ప్రార్థనను బట్టి మరి మన ప్రయాసను బట్టి మీ ప్రార్థనను బట్టి మన గ్రామానికంటూ మన యొక్క కాలనీలకంటూ ఒక మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. మరి మీ అందరూ ప్రేమను పొందుకునే యోగ్యతను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మా సంఘస్థులు కూడా చాలా మరి మంచి బిడ్డలు, చాలా ప్రేమిస్తారు. వాళ్ళందరిలో నేను చిన్నవాడినైనా సరే ఒక కన్న కొడుకులాగా, ఒక కుటుంబంలో ఒక బిడ్డలాగా నన్ను ప్రేమిస్తారు. వాళ్ళని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ఈ గ్రామస్తులు కూడా మొన్నప్పుడు కానీ అయినప్పుడు కానీ ఎవ్వరు కూడా దగ్గర 2012వ సంవత్సరం వచ్చారు. ఏనాడు అక్కడ కూడా నన్ను మాట్లాడటం కానీ, అసహించుకోవటం కానీ, ఎగతాళిగా మాట్లాడటం కానీ అట్లాంటిది ఏముండేది లేదు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళైనా రాకపోయినా వాళ్ళకి ఒక అభిమానం ఏంటంటే అయ్యగారు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడే రావడానికి నాకు ఇక్కడ ఎవరో బంధువులు, రక్త సంబంధులు ఎవరో ఉండాలని రాలేదు. కానీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు.
ఇదే ఆ వాగ్దానమే నాకు ఆధారం. ఆ వాగ్దానాన్ని బట్టి వచ్చాను. మీ అందరి ప్రేమను, దేవుని కృపను పొందుకొని మనందరూ ఒక కుటుంబంగా మరి ప్రభువులో ముందుకు సాగుతున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభ దినాల్లో చాలా ప్రయాసపడ్డాం. ఇప్పుడు మా బిడ్డలు, మా సంఘస్థులు చాలా నేర్చుకున్నారు. ఫస్ట్లో తెలవలేదు, కానీ సేవకులు అంటే ఏంటో, సేవకుల ప్రయాస ఏంటో ఫస్ట్లో వాళ్ళకి అర్థం కాదు. తర్వాత వాళ్ళకి అర్థమయ్యి చక్కగా సేవకులు వచ్చినప్పుడు మంచినీళ్ళు పెట్టడం, దైవజనులు వచ్చినప్పుడు కాఫీ పెట్టడం, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా నేర్పించాలి. ఎందుకంటే సేవకుడే నేర్పించాలి. మనం నేర్పించకపోతే మరి అది అంత సమంజసం కాదు. కాబట్టి అలా నేర్పించడం ద్వారా దేవుడి దయ వల్ల మరి చక్కగా ప్రేమించడం, సేవకులను గౌరవించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుంటున్నారు. దేవుని పరిచర్యలో కూడా వాళ్ళు వంత సహకారాన్ని వాళ్ళు అందిస్తూ కల్మషం లేకుండా ప్రభు పనిలో మా బిడ్డలందరూ ముందుకు సాగుతున్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ముళ్ళపూడి నుండి కూడా సేవలమ్మ గారు పాపం 3 పూటలు వచ్చారు. అలాగే అక్కోళ్ళు, అలాగే తల్లిగారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. మరి చివరి రాత్రి ముగింపు, ఆఖరి మాటలు అన్నట్టుగా ఇక ముగింపులో ఇప్పుడు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అందుకే 2 విషయాలు. కాబట్టి ఆదివారం 14 గంటలకు ప్రార్థన జరిగింది ఇక్కడ. మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే దేవునిలో బలపడాలనుకుంటే ఇక్కడికి రండి. ఆదివారం 10:30 నుండి 12:30 వరకు జరిగింది. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి మేడం గారు, సార్ గారు ఒక చిన్న సన్మానం, ఎందుకంటే మరి చాలా దూర ప్రాంతం నుండి వాళ్ళు వచ్చి మా కోసం ప్రయాసపడ్డారు. మా గ్రామం తరఫు నుండి అనుకున్నాం. మా సంఘం, మా సంఘ పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి మేడం సార్ అంటే ఇష్టపడాలని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఏదో మా గౌరవం ఎవరన్నా ఇక్కడ ఉన్న పెద్దలకి చేయండి, అది మాకు అది ఇష్టం. ఉన్న మీరే సెలెక్ట్ చేయండి పెద్దలు, వాళ్ళు మనం గౌరవిస్తారు. సుక్కు గారు చేయండి. సరే, దేవునికే మహిమ కలుగును గాక. సుబ్రహ్మణ్యం గారు ముందే చెప్పారు, అయ్యే ఇష్టపడదు నీ శాఖ పక్కన ఎట్టుకో అన్నాడు ఆయన ముందే. దేవునికి స్తోత్రం. కాకపోతే మనకున్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఏదో మనం గనపరిచి పొందుకోవాలని కాదు, కానీ గౌరవించాలి. మన గ్రామం తరఫున, మన సంఘం తరఫున వచ్చిన సేవకులను గౌరవించుకోవాలని. అంటే గౌరవం అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మీరు వచ్చారంటే అదే చాలు. మా అంత మించి ఇంకేం లేదు. దేవుని స్తోత్రం. కానీ మేడం గారు మాత్రం చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. నతానీల్ గారు కూడా అన్నాడు, మేడం గారు ఎలా చెప్తున్నారు విజయ్ అని అడిగితే, అసలు చాలా అద్భుతంగా చెప్తున్నారు అయ్యారంటే, తప్పకుండా అయ్యింకి, మంత్రిపాలు, నెడమానూరు 3 గ్రామాలలో మనం డేట్ తీసుకుని మేడం గారితో మాట్లాడేద్దామని ఆయన తెలియపరిచారు. ఆయనకి అయ్యింట్లో ఒక 150 మంది సంఘం ఉంటారు, మంత్రిపాలలో 100 మంది పైగా ఉంటారు. అట్లా సంఘాలు, పెద్ద సంఘాలు ఉండి మేడం గారు అట్లాంటి చోట్ల ఇంకా చెప్తే బలపడతారని ఆశ. దేవుని చిత్తం అయితే ఆ డేట్స్ మాకు ఇవ్వాలని ప్రేమతో సుబ్రహ్మణ్యం గారి ద్వారా మరి కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మీ అందరూ ఈ ముగింపులో వచ్చేసాం. మీ అందరూ భోజనం చేసేయాలండి. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. నేను తినలే, నాకు ఆగలేదు, నా వల్ల కాదు అనొద్దు. ఒక్క మొత్తంగా తిని దయచేసి మీరు వెళ్తేనే నాకు తృప్తి. మీరు నిలబడి వెళ్ళిపోయారనుకో అది నాకు తృప్తి. కాబట్టి చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. చిన్న ప్రార్థన. మా స్నేహితులు వినయ్ గారు మా మధ్యలో ఉన్నారు. వినయ్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు చివరిగా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప యేసయ్య, అద్వితీయ సత్యనామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ ఒక్కరూ నశించిపోకూడదని ప్రభా, ఈ 2 దినాల కూడికలనైనా ఏర్పాటు చేసినటువంటి దాసులనైనా మీరు ఎంతవరకు నడిపించారు. మరి మేడం గారిని, సార్ గారిని నైనా మీరు మా మధ్యకి నడిపించి ఈ గ్రామ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలు ఎవరు నశించిపోకూడదని నైనా అనేక విషయాలు వారి ద్వారానైనా మీరు బయలుపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అపవాదినైనా ఎక్కడ వారి మనసులు అయ్యా వేరే త్రోవ పట్టించుకోకుండా ప్రభా, విన్న వాక్యాన్ని ప్రభా వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీకు సహాయం చేయండి. లోకంలో ఏ విషయాలు అన్నీ గుర్తుంటున్నాయి కానీ ప్రభా,
వాక్యం మాత్రం అపవాది ఎత్తుకుపోతున్నాడు నాయన. ఈ చివరి దినాల్లో, ఈ చివరి గడియల్లో మేము జీవిస్తా ఉన్నాం ప్రభా. దేవా, అపవాది వాడు వేసే ఎత్తిగడల నుంచి, వాడి పన్నాగాల నుండి ప్రభా, దేవా 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 మేము తప్పించుకుని తొలగునైనా మీరు నాయన పరమవరుడుగా రానే ఉంటుండగా ప్రభా, మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి నాయన భక్తిని, నీతిని అయా మేము ధరించుకొని ప్రభా, సర్వాంగ సుందరంగానైనా మేము తీర్చిదిద్దబడ్డానికి మీరు సహాయం తెచ్చి, ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నావు ప్రభా. మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని మీరు చెప్తున్నారు. అట్టి ఆత్మారాధనైనా మాలో ప్రతి ఒక్కరిలో మీరు పోయమని ప్రార్థిస్తున్నాం. కృపనిచ్చి బలపరచండి. ఈ 3 సెషన్స్ లో మీరు నాయన బిడ్డలనైనా అద్భుతంగా వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామం అంతటినీ నాయన మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు పరమవరుడుగా రానంటుండగా ప్రభా, ఏగేనైనా అనుభవంలోనికి ప్రతి బిడ్డ మార్చబడినట్లు మీరు సహాయం తెచ్చండి. మాలోనైనా మీకు నైనా అయిష్టమైనది ఏదీ లేకుండా మీరు సహాయం తెచ్చేసి నిష్కళంకులుగా, నిష్కపటులుగా ప్రభా, మీరు నాయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తాం. మహిమాత్మతో నింపండి నాయన. దేవా దేవా దేవ, ఇంకను నాయన ఈ ప్రాంత ప్రజలు నాయన మీ కాళ్ళెద్దుకు రాకుండా ఉన్నటువంటి దురాత్మలను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం నాయన. సహాయం తెచ్చి కృపనిచ్చి బలపరిచి వాడుకున్నాను. ఈ 2 రాత్రులు ఒక పగలునైనా అద్భుత రీతిలోనైనా మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మేమంతా మీకే ఆపాదిస్తూ మా ప్రభువును గల రక్షకుడైన యేసయ్య అద్వితీయ శక్తి గల నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.